వీళ్ళు కూడా వైఎస్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. బట్ ప్రస్తుతానికైతే ఫెయిల్ అయ్యారు. రాజారెడ్డి వైఎస్ రాజకీయ వారసుడు అని షర్మిల అంటూ ఉన్నారు సార్. మీ కామెంట్. అంటే జగన్ వారసులు ఇంకా రాలేదు కనుక షర్మిల ముందుగానే రంగప్రవేశం చేస్తే ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కదా, ముందొచ్చిన వారికి అగ్రతాంబూలం ఉంటుంది కదా అని అనుకుంటున్నట్టున్నది. కానీ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వాల ఆధారంగానే నిర్ణయించబడదు, అనేక ఫ్యాక్టర్స్ వల్ల నిర్ణయించబడుతుంది. సో ఎన్టీ రామారావు వారసులుగా హరికృష్ణ సమాజం అంగీకరించలే, ఎన్టీ రామారావు వారసులుగా చంద్రబాబు నాయుడునే సమాజం అంగీకరించింది. రియాలిటీ కదా. వెన్నుపోటు అని వైసీపీ ఎంత అన్నా ఫ్యాక్ట్ రిమైన్స్ కదా. ప్రజలైతే ఇన్నిసార్లు ఓట్లు వేశారు కదా. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. సో ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం నారా కుటుంబానికి దక్కేసింది కదా. ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు రాలే కదా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుందనేది చూద్దాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తే టీడీపీ గెలవలే. మీరు టీడీపీ గెలిచిన సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేయనప్పుడు గెలిచింది. అందువల్ల ఆ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అనుకుంటే పొరపాటు. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏఐఏడిఎంకే ఉంది. ఎంజి రామచంద్రన్ సతీమణి జానకి రామచంద్రన్ ఏఐఏడిఎంకే నాయకురాలు అయ్యారు కొంతకాలం పాటు. ఆమె ప్రజలు తిరస్కరించారు. ఎంజి రామచంద్రన్ స్నేహితురాలైన జయలలితనే పట్టం కట్టారు తప్ప సహధర్మచారిని ధర్మపత్ని అయిన జానకి రామచంద్రన్ కేరియలే ప్రజలు. అందువల్ల ఇదొక రెండో ఉదాహరణ మీకు. అందువల్ల మీకు రాజకీయ వారసత్వం అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు ఈ రెండు ఉదాహరణలు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుది. ఇక రాజకీయ వారసత్వంలో కూతుర్లు మనది పితృస్వామిక వ్యవస్థ అవున కాదన్నా ఇది ప్యాట్రియార్కల్ సొసైటీ కదా. అంత సులభంగా ఉమెన్ను ఒప్పుకుంటలేదు ఇది, అన్ఫార్చునేట్లీ. అందుకే మీరు దేశం మొత్తం మీద చూడండి, ఎక్కడా కూడా రాజకీయ వారసత్వం అన్నప్పుడు కొడుకులు ఉంటే కూతుర్లను ఎక్కడ యాక్సెప్ట్. కొడుకు లేని చోట మహబూబా ముఫ్తీ రావచ్చు, కానీ కొడుకులు ఉన్న చోట ఎక్కడా రాలే. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు ఉంది, కానీ తేజస్వి యాదవే. తమిళనాడులో అయితే కనిమొజి ప్రముఖ నాయకురాలుగా కూడా ఉన్నారు, కానీ స్టాలినే. ఇక్కడ కేటీఆర్ కానీ కవిత కాదు, అక్కడ జగనే కానీ షర్మిల కాదు. ఇలా మీరు మన దేశం అంతటా తీస్తే ఆఖరికి మహారాష్ట్రలో సొంత కూతురు సుప్రియా సూలే కాదు, అజిత్ పవారే మోర్ పవర్ఫుల్ సోదరుని కొడుకు. మీరు గమనించండి, ఎందుకంటే మనది పితృస్వామిక వ్యవస్థ. సో అందువల్ల ఈ ప్యాట్రియార్కల్ సొసైటీకి ఉండే క్యారెక్టర్ అది. పైకి మనం ఎంత సమానత్వం అని చెప్పినా మనసులో ఎక్కడో చోట అంగీకరించరు. అదే జరుగుతోంది ఇప్పుడు. సో ఇక అందుకే షర్మిల ఇక తన కొడుకును, ఈ సమస్య రాదు కదా, ప్యాట్రియార్కీని జయించవచ్చు. మనమడు కనుక పేరు కూడా వైఎస్ రాజారెడ్డి కనుక లోకేష్ లాంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా. సో అందువల్ల ఆ వంశ పారంపర్యం, ఎందుకంటే మన భారతీయ సమాజంలో సంస్కృతిలో తండ్రులు తాతలు కుటుంబాల పేర్లు ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల జగన్ షర్మిలాల మధ్య పోటీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. ఈ పోటీలో షర్మిల ఆల్రెడీ ఓడిపోయారు. భవిష్యత్తులో ఇక అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప. కానీ జగన్ షర్మిల పోటీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉండగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారసత్వం కదా. జగన్ వర్సెస్ రాజారెడ్డి అయితే ఉండదు కదా. జగన్ పిల్లలు వర్సెస్ రాజారెడ్డి ఉంటుంది ఫైట్ అంటే. సో ఆ ఫైట్ లేదు కదా. ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిల అని ఉంటుంది, జగన్ వర్సెస్ రాజారెడ్డి అనే ఫైట్ ఉన్నప్పుడు కదా అప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు శివపాల్ యాదవ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ అన్నప్పుడు తమ్ముడికి కాదు కొడుకు వైపే పార్టీ నిలిచింది. అందువల్ల మనమని వైపు ఉంటుందా కొడుకు వైపు ఉంటుందా అన్నప్పుడు సహజంగా కొడుకు వైపు ఉండే అవకాశం ఉంటుంది, అన్లెస్ పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతుంది. మళ్ళీ అదే చెప్పాను, ఒక డ్రమాటిక్ పొలిటికల్ కాంటెక్స్ట్ మారితే తప్ప చేంజ్ కాదు. అందువల్ల పొలిటికల్ లెగసీ అనేది ఫ్యామిలీ లెగసీ పైన ఆధారపడ్డది. ఇతర